గురుగారు ఇప్పుడు పరమతాన్ని గౌరవించాలి అని అంటారు కదా. ఎవరంటారు? మామూలుగా మన హిందూ ధర్మంలో ఏమంటారు? పరమాతాన్ని గౌరవించాలి. ఎవరన్నారు? నువ్వు చెప్పాలి ఎవరన్నారు. ఇప్పుడు మంచి యాక్టర్ పేరు చెప్పన్నాను అనుకో, ఒక స్టాల్ వాట్ పూర్వం నుంచి ఉన్న ఆయన, వెంటనే ఎన్టీఆర్ అంటావు. బాగా నటిస్తారు, దేవుడి పాత్రలైనా రాజు పాత్రలైనా ఇంకో పాత్ర అని చెప్తారు కదా. అంటే ఓ పేరు చెప్పావు కదా. అలాగే ఓ మంచి పతివ్రత అన్నావు అనుకోండి, కొన్ని పేర్లు చెప్తాం కదా. అలా ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? అంటే నాకు మీకున్నంత నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి, అంటే నేను విన్నదాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పలేరు. వేరే మతాన్ని గౌరవించి మన మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ వేరే మతాన్ని కించపరచకూడదు కదా. ఇది ఎవరికి చెప్పాలి మనం? ఎవరైతే సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం పుట్టియో ఇస్లాం వాళ్ళకి చెప్పాలి, క్రైస్తవానికి క్రిస్టియన్స్కి చెప్పాలి. మనకెవరు చెప్పడానికి? మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేరుగా, అసలు వాళ్ళు ఎవరు అసలు ఇతరులు కాదుగా, వాళ్ళు మూలం ఏంటి? అంతా మనోళ్ళేగా. ఇంకో విషయం, మీ నాన్నగారు ఉన్నారా? మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీ నాన్నగారి ఫోటో మీద, మీ నాన్నగారి చొక్కా మీద కాలు వేసింది అనుకో, బురద కాలు, మంట బలి అవుతుంది. నేను ఆయన మీద వేయలేదు కాలు, చొక్కా మీద వేస్తే తిక్కలేసిపోయి తొక్క తీసేస్తాం కదా. మరి మనం పూజించే దైవాన్ని సాతాను, మట్టి బొమ్మ అని వాగితే మరి చెప్పు తీసి కొట్టద్దు. అందుకే ఇప్పుడు నీకు అర్థమైనా చెప్పనా? మా ఊరికి మీ ఊరంతా ఇంకా బాగా చెప్పనా? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సే రా ఐ విల్ సే పోరా, నాకు రారా. అదేందా? కాబట్టి నువ్వు నా రాముని ఎంత గౌరవిస్తావో నేను మీ అల్లాని, మీ జీసస్ని అంతే గౌరవిస్తా. నువ్వు నా రామాయణాన్ని ఎంత గౌరవిస్తావో నీ ఖురాన్ని, నీ బైబిల్ని అంతే గౌరవిస్తావు. అందుకని అన్ని మతాలు సమానం అనేవాళ్ళు యాదవాలో ఏమన్నాను? ఎప్పుడూ ఎడిట్ చేయకండి, మేము కూడా వీడియో చెప్తున్నాం. ఎందుకన్నాను? నిరూపిస్తే అన్ని మతాలు సమానం అని 10 లక్షలు ఇస్తాం, నిరూపించాలి. మనం ఏంటో తెలుసా కామెంటు? అన్నదమ్ముల వలె సోదరుల వలె కలిసి ఉన్నటువంటి క్రైస్తవ ముస్లింల మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెడుతుంది రాధామోహన్ దాస్. తోటకూర కట్టేం కాదు. ఎవడరా నీకు భయ్యా? చెప్పు, ఎవడు భయ్యా నీకు చెప్పు చూద్దాం. ముస్లింల్లో షియాలు సున్నీలు భయ్యాలు అవుతారా? ఎప్పటికైనా భూమి ఉన్నంత వరకు వాళ్ళే భయ్యాలు అవరు. నెంబర్ 1. ఈ పెంతుకోస్తోళ్ళు, ఈ క్యాథలిక్ వాళ్ళు, ఈ ఆర్సీఎం వాళ్ళు, ఇంకా ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళ అసిస్టెంటు, వీళ్ళంతా ఎప్పుడన్నా భయ్యాలు అవుతారా? ఆడి చర్చికి ఈడు వెళ్ళడం, ఈడు మసీద్కి ఈడు వెళ్ళడం. వాళ్ళే భయ్యాలు కాలేదు, నువ్వు భయ్యాలు అవుతారా? నీ అయ్యా మిగిలిన అనకూడదు అమ్మ. అందుకని మనకి వాళ్ళు భయ్యాలు ఎప్పటికీ కారు. ఆడిని భయ్య అంటే ఈడు కుయ్య, ఈ నోట్లో ఉయ్య. ఎందుకని? మన అమ్మ అనే ఆవుని కోసుకు తినేవాడు నీకు భయ్యాలు అవుతాడు. నువ్వు తినే దాంట్లో థూ అని ఊసేవాడు నీకు భయ్యాలు అవుతాడు. మరి ఇప్పుడు కొందరు హిందువులు కూడా ఆవును తింటున్నారు కదా, అలా అయితే నీకు అర్థం కావట్లే. నీకు అర్థమేలా చెప్పు. కాకి బట్టలు ఎవరు వేసుకుంటారు? ఏం చెప్తావు అంటే ఆటోవాడు వేసుకోవట్లే, గురక వేసుకోవట్లే, వాళ్ళందరూ పోలీసులే. అలా బొట్టెట్టేసుకుంటే, చేతికో తాడు కట్టేసుకుంటే అది హిందూ అయిపోతాడు ఏంటి? అదైందా? పాటిస్తే అవుతాడు. ఆవు అంటే ఏమిటి? గావో విశ్వస్య మాతర. ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది. ఆవును తినేవాడు మనిషే కాదు, హిందువులు అవుతాడు. అందుకని హ్యూమన్స్ కావాలి భూమి మీద. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు కాదు, హ్యూమన్స్ కావాలి. హ్యూమన్స్ అంటే కైండ్ హార్ట్ కలిగి ఉన్నాడు హ్యూమను. అటువంటి తినేవాడు డీమిన్. డీమిన్ తెలుసు ఇంగ్లీష్? రాక్షసుడు.